ఎలా ఉందన్న సినిమా? అన్న చాలా బాగుంది. ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత చూడటం పోయింది, మైండ్ పోయింది. రాజమౌళి కర్సేం లేదు, హిట్ కొట్టేశాం. సినిమాలోనా ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు కనబడలే అన్న నాకు. సారీ యా చాలా అమ్మాయి చాలా బాగా చేశారు. బట్ స్టిల్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరు లేరన్న. ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎవ్వరు లేరు. బాగుంది సినిమా, బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ బీజిఎం బానే ఉంది. జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్ ఉంది కానీ బానే ఉంది, మంచి చేసి. యాక్షన్ సీన్స్, అనిరుద్ బీజిఎం, ఎన్టీఆర్ యాక్టింగ్. Definitely happy with it. No, same, very nice. Yeah, ఎన్టీఆర్ యాక్షన్ నచ్చింది. జాన్వీ కపూర్ బాగుందన్న. క్లైమాక్స్ అర్థం కాలేదన్న, ఉన్నారు కానీ వాళ్ళంతా అయిపోలేదు. ఎన్టీఆర్ ఉంటే అవన్నీ కనిపించండి, ఆ ఫ్రేమ్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇంకా పార్ట్ 2 లో కూడా ఉంటది. ఇక ఇంటర్వెల్ కొంచెం ముందు వస్తారు. 5 చెప్తున్నా కదండి. ఇప్పుడు ఫస్ట్ డే 100 కోట్లు పక్క, టోటల్ 1000 కోట్లు గ్రాస్ అయితే 100% వస్తుంది. 1000 కోట్లు అయితే పక్కా కొడుతుంది. లాస్ట్ టైం మీ ఇదే సుమన్ టీవీలో మేడం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ఇది సినీ ప్రేక్షకులకు ఎవరికైనా సరే మనం ఇలాగా చూడాలి ఎన్టీఆర్ అని అనుకున్నాం. నటన ఆయనకి అంత ఓపు ఉంది కదా, ఆయనకి సరైన క్యారెక్టర్ పడలేదు. ఎస్, సినిమా అయితే సార్ సూపర్ సార్. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా అయితే సీట్లలో కూర్చోలేము. ముగ్గురు, ఒకరు అనిరుద్, ఒకరు ఎన్టీఆర్, కొరటాల, ముగ్గురు ఇరగదీసినారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఆల్ హే అని సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలా ఉంటుందని. అది ఫస్ట్ హాఫ్ లో పెట్టినాడు. ఫస్ట్ హాఫ్ 3 సాంగ్లు ఉంటాయి, సూపర్. ఒక బ్లైండ్ అమ్మాయి పెళ్లి సీన్ లో ఉంటది, ఆ సీన్ అయితే మాత్రం మనసుకి ఎక్కడో అతుక్కుంటది. సెకండ్ హాఫ్ ఓకే, చుట్టమల్లే సాంగ్ ఉంది. లాస్ట్ లో వరని ఎలా డెఫినేషన్ చేసినాడు అనేది సినిమా చూపించినాడు. ఎక్సలెంట్ సార్. కొడుకు చంపుతాడు, అది 3 టైప్. అది ఎలా తీస్తాడనేది సెకండ్ పార్ట్ చూడాలి. సినిమా అయితే అదైతే సస్పెన్స్ పెట్టినాడు. ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు హైలైట్ అని చెప్తున్నా కదా, ఎన్టీఆర్ హైలైట్, కొరటాల శివ హైలైట్, అనిరుద్ హైలైట్. మొత్తం అక్కడ ఒక ఏమంటారు, ఒక గ్రామ విలేజ్ స్టోరీ. విలేజ్ లో ఒక ఆయుధ పూజ ఇలా జరిగితే ఇలా ఉంటది. ఒకవేళ ఆయుధ పూజ జరగకపోతే గ్రామకి ఏమన్నా నష్టం వస్తుంటది. అది ఆయుధ పూజ జరగాలని చూస్తారు వాళ్ళు. సైఫ్ అలీ ఖాన్ సూపర్ సార్. ఆయన పాత్ర మాత్రం ఎక్సలెంట్. ఆయన తగ్గట్టు ఆయన చేసినాడు, సూపర్ సార్. నేను 4 కి 3.5 ఇస్తా సార్. ఎక్సలెంట్, 3.5 గ్యారంటీ. నో ఎక్కువ లేదు తక్కువ లేదు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. దానికి 200% న్యాయం చేశాడు ఎన్టీఆర్. అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో, కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నంత ఫీలింగ్ వస్తుందన్న. అసలు దేవర స్టార్టింగ్ క్యారెక్టర్ కానీ, అసలు ఆ దేవర గెటప్ లో ఎన్టీఆర్ డాన్స్ చేయడం కానీ, అసలు అంటే ఫస్ట్ హాఫ్ లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటది కానీ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్ లో అనిరుద్ధ్ బీట్స్ కి ఎన్టీఆర్ ఎరగొట్టే డాన్స్ అయితే అసలు మెచ్యూర్డ్ గా కనిపించాడు. యాక్చువల్లీ ఎన్టీఆర్ ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు 6 ఏళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినానో ఫస్ట్ హాఫ్ చూస్తే కడుపు నిండిపోతాను. సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లుంటది. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు. ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి 200% న్యాయం చేసినాడు. పక్కా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం. పార్ట్ 2 కి అదే క్లైమాక్స్ లో ఎందుకు దేవరా చనిపోయేటట్టు తెలియదు యాక్చువల్గా మాకు. సో క్లైమాక్స్ లో దేవరా చనిపోయాడని చెప్పేసి రివీల్ చేస్తారు. వాళ్ళ కొడుకే చంపాడు దేవరని. అది ఎందుకు చంపాడు అనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి లీడ్. జాన్వీ కపూర్ అసలు బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న. అసలు అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్. అసలు సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పారు కొరటాల శివ. చూడాలి బిగియర్లో పెట్టి. జాన్వీ కపూర్ ఒక 15 minutes ఉంటుంది ఓవరాల్ గా, అంతే. మొత్తం ఎన్టీఆర్ది సినిమా అంతా ఎన్టీఆర్ది.
ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది బ్రో, అస్సలు కళ్ళు రెండు సరిపో. ఇంటర్వెల్ ఫైట్ లో ఎన్టీఆర్ అరాచకం అనుకో, అది సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ ముందు వస్తుంది కదా సాంగ్, ఆ రేంజ్ లో ఉంటుంది సెకండ్ అది ఇంటర్వెల్ సాంగ్, ఇంటర్వెల్ ఫైట్ మాత్రం. ఎన్టీఆర్ చింపేశాడన్న. సెకండ్ హాఫ్ లో సైఫ్ అలీ ఖాన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ కి సైఫ్ అలీ ఖాన్ కి పోటా పడిగా నువ్వనేనా అన్నట్టు ఉంటది. సెకండ్ హాఫ్ లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ పెద్ద పాత్ర ఏముండదు, మొత్తం ఎన్టీఆర్ దే. అంటే వరా క్యారెక్టర్ వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ అంత ఇంపార్టెన్స్ ఏముండదు. మొత్తం సెకండ్ హాఫ్ అంతా వరా క్యారెక్టర్. వరాదే మెయిన్, దేవరా పార్ట్ 1 పార్ట్ 2 కి మెయిన్ వరా క్యారెక్టర్ హార్ట్ అని చెప్పేసి కొట్టాలి చెప్పాడు. ఆ లీడ్ కూడా పార్ట్ 2 కి లీడ్ వదలని బట్టి చూస్తే వరా క్యారెక్టర్ హైలైట్ అవుతుంది యాక్చువల్గా. చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చూడాలి. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరానే ఉన్నారు, మరి సెకండ్ హాఫ్ ఎలా చేస్తున్నారు అన్న టెన్షన్ ఏమైనా ఉందన్న మీకు? ఏం లేదు, చక్కగా సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆచార్య తర్వాత కొరటాల శివ గారు అనగానే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కొంచెం భయపడ్డారు. సో ఫస్ట్ హాఫ్ చూడంగానే భయం పోయిందా? ఓవరాల్ గా సినిమా కూల్ గా నడిచింది. మొత్తం మాస్. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరా రఫాడ్ ఇచ్చేసారు. సో 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సోలో రిలీజ్. సో ఏం మీకు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సా పండగ? సో ఏం చెప్తారు ఏంటి? సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మిగతా చెప్తారు. వణికినట్టు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఆర్ఆర్ బాగా కొట్టాడు, అనిరుద్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కాంబినేషను చాలా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇద్దరు పోటీ పడినట్టు ఉంది. సాంగ్స్ బాగున్నాయి. అంటే ఆయుధ పూజ పాట ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ ఏమో అది ఉంది కదా దేవరం ముందు ఎంత, అవి రెండు బాగున్నాయి. అంటే స్టోరీతో కంటెంట్తో లాక్కొని పోయాడు అంతే, అవుట్డేటెడ్ ఏం కాదు, ఉంది ఫ్యూచర్ ఉంది. థ్యాంక్స్ అన్న. అన్నలాక మా సినిమాలు లేవు, ఒక్కసారి లాస్ట్ ఒక 6 years నుంచి సరైన మా సినిమాలు లేవు. ఒక్కసారి లాస్ట్ 6 years నుంచి సరైన మా సినిమాలు టాలీవుడ్ లో. ఒక్కసారి ఎన్టీఆర్ అన్న ఎంట్రన్స్ ఇచ్చాడంటే అసలు భారతదేశంలో ఎన్టీఆర్ వచ్చిన హీరో ఎవడుండో. స్టోరీ ఎలా ఉన్నా సరే తన నటనతో ముందు తీసుకొచ్చా. ఏకాక తెలుగులో ఉన్న నటుడు ఎన్టీఆర్ ఒకసారి మాస్ ఆఫ్ మ్యాన్ అంటే ఓన్లీ ఎన్టీఆర్. షో అయిపోయిన తర్వాత ఒకటే మాట, దెంగితే